శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. మనం ప్రతిరోజు ఎన్నో పనులు చేస్తూ ఉంటాం, ఎన్నో విషయాలు వింటూ ఉంటాం, మరెన్నో దృశ్యాలు చూస్తూ ఉంటాం. ఇలా మన జీవనయానంలో నిత్యం సాగిపోతున్న వాటన్నిటినీ సర్వసాధారణమైన అంశాలుగా భావిస్తాం. అంతే తప్ప రోజూ మనకు ఎదురయ్యే ఈ అనుభవాలను సత్యశోధనకు సహకరించే సాధనాలుగా మలుచుకునే భావన మనలో పొడసూపదు. మహాత్ములు మాత్రం ఈ నిత్య వ్యవహారాల నుండే సత్యశోధన పదాన్ని కనుగొని సాధనతో ముక్త పురుషులవుతారు. ఎంతో మందికి ముక్తి పదాన్ని చేర్చే మార్గదర్శకులుగా మారతారు. ఆ కోవకు చెందినవారే భగవాన్ శ్రీరామకృష్ణ పరమహంస, భగవాన్ రమణ మహర్షి, భగవాన్ బుద్ధుడు మొదలైనవారు. మనం నిత్యం భగవంతుడి పటాలను పూజిస్తాం, కాని ఆ ఛాయాచిత్రంలో భగవంతుడు చైతన్య రూపుడై ఉన్నాడా? భగవంతుడు ఉంటే మనం అతన్ని ఎందుకు దర్శించలేకపోతున్నాం అన్న ఆలోచన మాత్రం కలగదు. కాళీమాత విగ్రహాన్ని పూజిస్తున్న గదాధరునిలో ఈ విగ్రహంలో కాళీమాత చిన్మయమూర్తిగా ఉందా? కాళీమాత ఉంటే ఆమెను ఎందుకు దర్శించలేకపోతున్నాను అన్న ఆవేదన కలిగింది. గదాధరుని ఆ ఆవేదనే జగన్మాతను విగ్రహంలోనే కాదు, సర్వత్రా దర్శించేలా చేసింది, భగవాన్ శ్రీరామకృష్ణ పరమహంసగా మార్చింది. జనన మరణాలు అనివార్యమని అందరికీ తెలిసిన విషయమే. జన్మించేది మరణించేది ఈ దేహమే కాని నేను కాదు. అయితే ఈ నేను ఎవరు అని తెలుసుకోవాలన్న జిజ్ఞాస వల్ల వెంకటరామన్ భగవాన్ రమణ మహర్షిగా మారాడు. మనం వయోవృద్ధులను, రోగగ్రస్తులను, మృతులను ఎన్నోసార్లు చూస్తుంటాం. కాని ఈ జరావ్యాధులకు, మృత్యువుకు అతీతమైన స్థితిని చేరుకోవాలన్న ఆలోచన మనలో ఎన్నడైనా కలిగిందా? జీవితంలో ఒకే ఒకసారి ఈ ముగ్గురిని చూసిన సిద్ధార్థుడు మాత్రం దుఃఖాతీత స్థితిని అన్వేషించాలని సంకల్పించాడు. ఆ సంకల్ప బలంతో నిర్వాణ స్థితిని పొంది భగవాన్ బుద్ధునిగా మారాడు. మనలాగే మహాత్ములందరూ ఈ లోకంలో సంచరిస్తున్నప్పటికీ వారి ఆలోచనా దృక్పథం, మనోభావాలు మనకన్నా భిన్నంగా ఉంటాయి. మహాపురుషులు ఒక్కసారి ఏ విషయం విన్నా అందులోని ధర్మసూక్ష్మాన్ని వెంటనే గ్రహిస్తారు. అందుకు కారణం వారికి పరిశుద్ధమైన మనస్సు ఉండటమే. అద్దం ఎంత పరిశుభ్రంగా ఉంటే అందులోని ప్రతిబింబం అంత స్పష్టంగా గోచరమవుతుంది. అలాగే మనసు ఎంత నిర్మలంగా, నిశ్చలంగా ఉంటే అంత సులభంగా నిగూఢ సత్యాలు విశదమవుతాయి. కాబట్టి మనస్సు ఎంత పరిశుద్ధమైతే అంతగా సత్యాన్వేషణ పదంలో ఉన్నతిని సాధించగలుగుతాం. జీవితంలో ఏది సాధించాలన్నా పరిశుద్ధమైన మనస్సు అత్యంత ముఖ్యం. అందుకు తగిన రీతిలో నైతిక జీవనం గడపడం ఎంతో అవసరం. అందుకే పతంజలి మహర్షి ప్రతిపాదించిన అష్టాంగయోగం ద్వారా సమాధి స్థితిని చేరుకోవాలన్నా, బుద్ధ భగవానుడు ప్రబోధించిన అష్టాంగ మార్గం ద్వారా నిర్వాణ స్థితిని అందుకోవాలన్నా అన్నింటికీ ముఖ్యం శీలం, అంటే సత్యవచనం, సత్కర్మలు, సదాచారం ఆధారమని తెలిపారు. శీలం అరణ్యంలో దారి తప్పిన బాటసారికి దారి చూపే మిత్రునిలాంటిది. అందువల్ల శీలమే మోక్ష సాధనకు ఆశ్రయం అంటూ బుద్ధచరితం ఇలా శ్లాఘించింది. చరాచరస్య విశ్వస్య యథాధారో వసుంధర, నిఖిలానాం గుణానాంచ తథా శీలం శుభాశ్రయః. చరాచర జీవరాశికి భూమి ఆధారమైనట్లు సకల సద్గుణాలకు శీలమే ఆధారం. బుద్ధుని అష్టాంగమార్గంలో, పతంజలి మహర్షి అష్టాంగయోగంలో పరిశుద్ధమైన మనస్సుకు ప్రథమ నియమం నైతిక జీవనం అని పేర్కొన్నారు. అష్టాంగమార్గంలో సమ్యగ్వచనం అంటే సత్యవచనం, సమ్యక్ కర్మ అంటే సత్కర్మ, సమ్యక్ జీవనం అంటే సద్వర్తనం. ఇక అష్టాంగయోగంలో సత్యం, అహింస, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం. సమ్యగ్వచనం అంటే మనం చూసిన విషయాన్ని, విన్న విషయాన్ని, చేసిన పనిని ఉన్నది ఉన్నట్లుగా, జరిగినది జరిగినట్లుగా చెప్పడం. మనం చెప్పే విషయం ఇతరులకు ప్రియంగానూ, హితంగానూ, ఉద్వేగాన్ని కలిగించనిదిగానూ ఉండాలి. అలా కపటం, మోసం, దాపరికం లేకుండా సత్యమార్గాన్ని అనుసరించిన వారు ఏది సంకల్పిస్తే అది జరిగి తీరుతుంది. బుద్ధుడు పూర్వజన్మలో శిభిచక్రవర్తిగా రాజ్యాన్ని పాలించేవాడు. ఆయన అత్యంత దానశీలుడిగా ప్రసిద్ధి పొందాడు. ఒకసారి ఇంద్రుడు శిభిచక్రవర్తి దానగుణాన్ని పరీక్షించదలచి ఒక అంధుడైన వృద్ధుని రూపంలో వచ్చాడు. ఆ వృద్ధుడు చక్రవర్తిని సమీపించి, చక్రవర్తి, నాకు మీ నేత్రాలు దానం చేసి చూపును ప్రసాదించండి అని అర్థించాడు. వెంటనే చక్రవర్తి తన నేత్రాలను ఆ అంధునికి ఇవ్వటానికి సిద్ధమయ్యాడు. కాని అక్కడి మంత్రులంతా, రాజా, మీరు అంధులైతే రాజ్యపాలన కుంటుపడుతుంది, కాబట్టి నేత్రదానం మాని ఆ వృద్ధునికి ధనదానం చేయండి అని సలహా ఇచ్చారు. అందుకు చక్రవర్తి, నేను నేత్రదానం చేస్తానని మాట ఇచ్చాను. మాట తప్పితే అసత్యవాదినవుతాను.
అసత్యవాదిని అవడం కన్నా అంధునిగా జీవించడమే ఉత్తమం అని బదులిచ్చాడు. ఇచ్చిన మాట ప్రకారం ఆ వృద్ధునికి తన 2 నేత్రాలను సమర్పించాడు. వృద్ధుని రూపంలో ఉన్న ఇంద్రుడు ఆయన సత్యనిష్టకు ఆశ్చర్యపోయాడు. చక్రవర్తికి తిరిగి దృష్టిని ప్రసాదించాలని ఇంద్రుడు సంకల్పించాడు. ఒకరోజు ఇంద్రుడు, చక్రవర్తి, నేత్రదానం చేస్తున్నప్పుడు మీ అంధత్వానికి ఆ యాచకుడే కారణమనే భావం మీలో కలిగిందా అని ప్రశ్నించాడు. అప్పుడు శిభిచక్రవర్తి, నేను గనుక మనస్ఫూర్తిగా నేత్రదానం చేసినట్లయితే, నా సత్యనిష్టలో ఎలాంటి లోపం లేనట్లయితే నా నేత్రాలు నాకు తిరిగి వచ్చుకాక అని పలికాడు. వెంటనే ఆయన 2 నేత్రాలూ తిరిగి వచ్చాయి. సత్యపాలనలో ప్రతిష్ఠితమైన వ్యక్తి ఏమి సంకల్పిస్తే అది జరిగి తీరుతుంది. అందుకే సత్య ప్రతిష్ఠాయాం క్రియా ఫలాశ్రయత్వం అని సత్యనిష్టను పతంజలి మహర్షి కీర్తించారు. సమ్యక్ కర్మ అంటే అహింస, అస్తేయం, మనోవాక్కర్మల ద్వారా ఎవరికీ ఎన్నడూ కష్టం కలిగించకూడదు. కేవలం శారీరకంగా హింసించడమే కాకుండా మాటతో సైతం ఇతరులకు కష్టం కలిగించినా అది కూడా హింస అవుతుంది. అలాగే ఇతరులను మోసగించడం, అధర్మ మార్గం ద్వారా ధనం సంపాదించడం దొంగతనం అవుతుంది. మనది కాని దాన్ని అపేక్షించకుండా ఉండడమే అస్తేయం. కాబట్టి ఇతరులకు ఆనందాన్ని, ప్రయోజనాన్ని కలిగించే పనులు చేయడమే సత్కర్మ అవుతుంది. కూటదంతుడనే బ్రాహ్మణుడు యాగం నిర్వహిస్తూ జంతుబలి ఇస్తున్నాడని తెలిసిన బుద్ధుడు, జంతువధ చేసి దైవానికి నివేదించాలనుకుంటే ముందు నన్ను బలివ్వు అని జంతుబలిని నిరోధించాడు. జంతువులను బలివ్వటం కన్నా మనలోని అహంకారాన్ని బలివ్వటం వల్ల పవిత్రులమవుతామని బోధించాడు బుద్ధుడు. ఒక మూగజీవి కోసం ప్రాణాలను సైతం అర్పించడానికి సిద్ధమైన బుద్ధుని కరుణార్ధ హృదయానికి కూటదంతుడు కరిగిపోయాడు. బుద్ధుని ధర్మోపదేశానికి ప్రభావితుడై అహింసావాదిగా మారిపోయాడు. అహింసా ప్రతిష్ఠాయాం తత్సన్నిధౌ వైరాగ్యతః. అహింసను ఆచరించిన వారి సన్నిధిలో ఎలాంటి వారికైనా వైరభావం కలుగదు. వారిలో ఉన్న హింసా ప్రవృత్తి తొలగిపోతుంది. అలాగే బందిపోటు దొంగ అయిన అంగుళిమాల బుద్ధుని దర్శనంతో పాపకర్మలను విడిచి సన్మార్గంలో జీవించాడు. సమ్యక్ జీవనం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం, మనసా వాచా కర్మణ కామ ప్రకోపం లేకుండా నియమబద్ధమైన జీవితం గడిపినవారు తమ నైతిక వర్తనంతో పతితులను కూడా పావనులుగా మారుస్తారు. ఒకసారి ఆమ్రపాలి అనే వేశ్య ఇంటికి బుద్ధుడు వెళ్ళాడు. ఆ పవిత్రమూర్తి దివ్య దర్శనంతో ఆమె వేశ్య వృత్తిని విడిచి నీతిగా జీవనం గడపసాగింది. లోభంతో ధనాన్ని సంచయించేయకుండా, అవసరానికి మించి ఎవరి దగ్గర నుండి ఏమీ స్వీకరించకుండా, ఎలాంటి ఆడంబరాలు లేకుండా జీవించడం ద్వారా అపరిగ్రహాన్ని ఆచరించిన వారవుతారు. ఒకసారి ఓ మహారాజు బుద్ధుణ్ణి శిష్య సమేతంగా భిక్షకు ఆహ్వానించాడు. బుద్ధుడు రాజభవనంలోకి ప్రవేశిస్తున్నప్పుడు అక్కడ అలంకారాలను చూసి అవన్నీ తొలగిస్తేనే కాని లోపలికి అడుగుపెట్టనని అన్నాడు. అపరిగ్రహం ఆచరించిన వారు భోగాలను తుచ్చమైనవిగా తరుస్తారు. ఆడంబరాలకు, ఆకర్షణలకు అతీతంగా జీవిస్తారు. ఏ మహాత్ముడు ప్రబోధించినా, ఏ యోగ మార్గాన్ని అనుసరించినా మోక్ష సౌధానికి నైతిక జీవనమే ఆధారం. అందుకు బుద్ధుని జీవితంలో జరిగిన సంఘటనలే నిదర్శనం. కాబట్టి ఆ తథాగతులు చూపిన నైతిక జీవన పథంలో పయనిస్తే సద్గతి ప్రాప్తిస్తుంది. అందుకు బుద్ధం శరణం గచ్ఛామి అంటూ ఆ కరుణావతారుణ్ణి శరణు వేడదాం.